నమస్తే, రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శర్మ. పినరై కేరళ ప్రభుత్వ ముఖ్యమంత్రి, పరిపాలనా దక్షుడని కొంచెం పేరు వచ్చింది ఆ మధ్య. పేరు రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా ఎలక్షన్లు ఇంకా 2 సార్లు ఉంది కదా, 3 సార్లు ఉంది కదా, ఇక పేరు రాగానే ఆయన ఉన్న మూటలు చదువుకునుడు, అవినీతి పరులను మేపుడు, ఈ అరగట్రం చేస్తుంటారు. మళ్ళీ ఎలక్షన్లుగా ఇంకా 6 నెలలు ఉన్నాయనగా భయంలో మొదలవుతుంది. సర్వేలు చేయిస్తారు. ఆ సర్వేలలో ఏమవుతుంది చెప్తారు, అయ్యా నీ గ్రాఫ్ తగ్గింది, వచ్చే ఎలక్షన్లల్లో మీ ప్రభుత్వం రాదు, ఇవన్నీ అయ్యేసరికి అప్పుడు హాహా ఓహో అనుకుంటూ గుండెలు బాదుకుంటారు. మరి పినరై ఎందుకు భయపడుతున్నాడు? రేపు అధికారంలోకి రాకపోవడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి? కర్ణుడికి 100 కారణాలు అయినట్టు, ఆయన చావుకు ఎన్ని కారణాలు? 100 కారణాలు అయినట్టు పినరై ప్రభుత్వము మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండడానికి ఏమేమి కారణాలు కనిపిస్తున్నాయి? ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరానికి గడువు సమీపిస్తున్న వేళ అధికార ఎల్డీఎఫ్ కూటమికి పలు వివాదాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలో మరోమారు పాగా వేయాలని భావిస్తున్న పినరై విజయన్ ప్రభుత్వానికి శబరిమల వివాదం, బంగారం చోరీ, ఉదంతాలు పెద్ద అడ్డంకులుగా మారనున్నాయని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రముఖ వార్తా సంస్థ మాతృభూమి కోర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది స్టేట్ సర్వేలో వెల్లడైన గణాంకాలు అధికార కూటమిలో గుబులు రేపుతున్నాయి. సుమారు 28,432 మంది ఓటర్ల అభిప్రాయాలను క్రోడీకరించి రూపొందించిన ఈ నివేదిక ప్రకారం సంచలనం సృష్టించిన శబరిమల ఆలయ సాంప్రదాయాల వివాదం, దౌత్య కార్యాలయం ద్వారా జరిగిన బంగారం చోరీ కేసు నేటికి ఓటర్లపై బలంగా ముద్ర వేశాయి. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికంగా 52.09% మంది ఈ అంశాలు రాబోయే ఎన్నికల్లో ఎల్డీఎఫ్ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 11.33% మంది మాత్రమే వీటి ప్రభావం యూడీఎఫ్పై ఉంటుందని భావిస్తుండగా ఎన్డీఏకు నష్టం వాటిల్లుతుందని నమ్ముతున్న వారు కేవలం 1.31% మాత్రమే ఉండడం గమనార్హం. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. ఈ ఎన్డీఏకి ఏమీ ఇబ్బంది కాదు అనే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. పినరై విజయన్ నేతృత్వంలోని 2వ విడత ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత కంటే గత వివాదాల నీడ ఎక్కువగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదాలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా ప్రభుత్వ నైతికతను ప్రశ్నించే స్థాయికి చేరాయంటున్నారు. సుమారు 19.24% మంది ఓటర్లు ఈ అంశాలు ఎన్నికల ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపబోదని అభిప్రాయపడినప్పటికీ సగానిపైగా జనం ప్రతికూలత వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దేశ రాజకీయాలు అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి కేరళ ఎన్నికలు. ఈ నేపథ్యంలో వివాదాలను అధిగమించి హ్యాట్రిక్ విజయం సాధించాలని ఎల్డీఎఫ్ తహతలాడుతుంటే ప్రజాభిప్రాయాన్ని తమ వైపు తిప్పుకోవాలని యూడీఎఫ్ శ్రమిస్తుంది. ఒక ప్రభుత్వం బదనాం అయితే ప్రతిపక్షంలో కూర్చున్నది అధికారంలోకి రావాలని వాళ్ళు శ్రమిస్తుంటారు, వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. ప్రధానంగా కేరళ అంటేనే శబరిమల ఆలయంకున్న విశిష్టతను ఈ మధ్యకాలంలో చాలా దెబ్బతీస్తున్నారు. మహిళలు రావాలని కోటుకోడు దర్శనాలు చేసుకోవాలి మహిళలు అందరికీ. ఇంతకుముందేమో 10 ఏళ్ల లోపు, 50 ఏళ్ల తర్వాత, 50-55 ఏళ్ల తర్వాత వాళ్ళు మాల వేసుకొని మహిళలు రావచ్చని ఉంది. కాదు, ఎప్పటికి కూడా వాళ్ళు కూడా మహిళలు దర్శనానికి రావచ్చు దీక్ష తీసుకొని. అదొక ఇష్యూ అవుతుంది. రెండో, స్వామివారి ఆభరణాలు ఎంత దుర్మార్గం చూడు. తిరుపతి వెంకన్న కల్తీ లడ్డులాగా శబరిమల స్వామికి ఉన్న బంగారు ఆభరణాలు అది ఈనాటి కావు, పూర్వకాలం నుంచి వస్తున్న పరంపరగా కొనసాగుతున్న బంగారాన్ని మాయం చేసి నకిలీ పెట్టిర్రు స్వామికి. అది చాలా పెద్ద కేసు అయింది. ఇవన్నిట్లలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయడం కానీ దోషులను పట్టుకోవడం కానీ చేయలేదు. అది ప్రభుత్వంపై పడుతుందా పడదా? నీవు అందించిన మంచి పరిపాలన ఎక్కడో పోయింది, పక్కకు వెళ్ళిపోయింది. ఇవి ఈ అపవాదులు ఇంకా ఎలక్షన్ల వరకు ఇంకా కొన్ని యాడ్ అవుతాయి. దాంట్లో ఏం చింత అవసరం లేదు. ఇప్పుడు 2-3 మచ్చుకున్నాయి. ఎలక్షన్ వరకు ఇంకా కొన్ని ప్రభుత్వానికి గండాలుగా మారితాయి, కొన్ని యాడ్స్ అయితే దీంట్లో యాడ్ అయిపోతాయి. యాడ్ అయినప్పుడు ఏమవుతుందో తీవ్రత ప్రజల్లోకి వెళ్తే అక్కడ ఓటింగ్ సమయం వరకు ప్రజలకు
ఈ ప్రభుత్వంపై నమ్మకం పోయి అపనమ్మకం మొదలయ్యి ప్రతిపక్షాన్ని ఎన్నుకుంటారు. వాళ్ళు కూడా కూటమి తయారవుతారు కదా. ఇప్పుడు ఏంది, మనం ఇంతకుముందు అనుకున్నాం ఒకసారి, ఎన్నికల సమయంలో వాడు ఎంత తిట్టు, రాళ్ళు వెయ్యని, మన్ను వెయ్యని అవన్నీ దుల్పరించుకుంటారు. వాడికి కండువా కప్పాలి, వాడిని ఆహ్వానించాలి, వాడు బొకే ఇస్తాడు, వీడు కండువా కప్పుతాడు. ఇది రాజకీయాల్లో ఎలక్షన్ టైంలో రంజుగా మారుతుంది. ఇక చెప్పరాదిగా ఓ 10 మందిని 50 మందినో కార్యకర్తలు 100 మందినో వేసుకొని వస్తాడు. మేము పార్టీలో ఏరుతున్నాం. అంతకుముందు తిట్టినాయి, రాళ్ళు వేసినాయి, మన్ను పోసినాయి, అన్నీ పోతాయి మాఫీ. ఎలక్షన్ టైంలో కూడా అంతే. ఇప్పుడు కేరళలో కూడా రకరకాల ఈ సర్వేలు, ఒక సర్వే 2 సర్వేలు కాదు, ఇక ప్రతి పార్టీ చేయిస్తుంది. కొన్ని మీడియా కూడా సర్వేలు చేయిస్తుంది. దాని ప్రకారం ఇక పొత్తులు, రాయబారాలు, చేర్చుకోవడాలు ఇవన్నీ ముమ్మరంగా జరుగుతాయి. కానీ వీళ్ళు అనుకోరు. ప్రజల మనస్సులో ఒక్కసారి నమ్మకం కోల్పోతే అధికారానికి దూరం అవుతామనే విషయం ఈ పార్టీ నాయకులు వీళ్ళు గ్రహించరు. రాచరిక వ్యవస్థ ఉంది, ఎవరిని గెలవకుండా ఉండాలి 5 ఏళ్ళు. ప్రజలు ఎట్లైనా మూర్ఖులు, ఎటు పడితే అటే నడుస్తారు, మేము చెప్పిందే వింటారు అన్న దాంట్లో పోతే ఏమైంది, జీరో అవుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసేవాళ్ళే నాయకులు, సేవ్ చేసేవాళ్ళు కాదు. ప్రేక్షకులారా ఏమంటారు? ప్రజలకు సేవ చేసేవాడే సేవకుడు, వాడు నాయకుడు. అంటే వాడు ఎమ్మెల్యే కానీ, మినిస్టరే కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎవడనే కానీ ప్రజలకు సేవ చేసేవాడు కావాలి. కానీ ప్రజలను కొరగాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏమో తీసుకోవాలి. 5 ఏళ్ళు కదా మనం ఉన్నది, అప్పటిదాకా ఎలక్షన్ల వరకు చూసుకుందాంలే, మళ్ళీ వీళ్ళని కొరిగింది, వీళ్ళని నష్టపరిచిందంతా మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు పెడదాంలే అనుకుంటే జీరో. వాళ్ళని ఎక్కడికి పంపిస్తారు? మీరు కట్టుకునే ఇంట్లోకి కాదు, మీ పాత ఇళ్ళు ఉంటాయి కదా, మీ తాతలు కట్టుకునే ఇంట్లోకి పంపిస్తారు. ఆ ఇళ్ళల్లో ఉండాలి. పోయి చెట్లల్లో రూమ్ ఉంటుంది కదా, పెద్ద మనుషులు కట్టింది, అక్కడికి పంపిస్తారు ప్రజలు దలుచుకుంటే. కాబట్టి ఏదైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ఎవరైనా. ఇవి కేరళ పరిస్థితి కూడా అంతే. ఈయన మిగతా ఎంత మంచి పరిపాలన చేసినా ఇప్పుడు ఈ మైనస్లు ఉన్నాయి. మైనస్ల వల్ల ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాదనే సర్వే అనేది వీళ్ళ గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెత్తుతున్నాయి. రైళ్లు, విమానాలు. ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా వేసే క్షిపణుల కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి వీళ్ళ మీద ఈ సర్వేలు. ప్రేక్షకులారు ఏమంటారు? ఒకసారి కేరళ అంశం గురించి పినరై అధికారంలోకి వస్తాడా, మళ్ళా రాడా? మీ మనస్సులో ఉన్న కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.